నమస్తే అండి. లక్ష్మీనాయుడు కుటుంబానికి 4 ఎకరాల భూమి ఇవ్వడం కరెక్టేనా? ప్రభుత్వ డబ్బు ఇవ్వడం కరెక్టేనా? పిల్లల్ని చదివించడం కరెక్టేనా? దీని మీద కొంతమంది బ్యూరోక్రాట్స్ మాట్లాడడం అయితే జరిగిందన్నమాట. ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా అంటారు. ఆయన్ని గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పెట్టారు, చాలా దారుణంగా కూడా ట్రీట్ చేశారు. అయినా కూడా ఆయన ఎక్కడ కూడా తగ్గ రకం కాదు. ఆయన మాట్లాడారు బయటకు వచ్చి. అందుకే ఇది ఒక సెన్సేషనల్ సబ్జెక్ట్ గా మారింది. నిజంగా లక్ష్మీనాయుడు కుటుంబానికి, కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ కుటుంబానికి మధ్య జరిగినటువంటి గొడవ అది పర్సనల్ గొడవ, కులాలకి సంబంధించిన గొడవ కాదు. అది కుల గొడవ అయ్యేంత మాత్రాన మీరు ఏ విధంగా ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని వాళ్ళకి ఇస్తారు అనేది లేవనెత్తినటువంటి అంశం. ఇవ్వడం తప్ప. ఇచ్చే లెక్కైతే ఈ విధంగా 900 కుటుంబాలు జరిగాయి, మరి వాటన్నిటికీ కూడా ఇస్తారా అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. ముందు మిమ్మల్ని నేను అడగాలనుకుంటున్నాను, మీరే కామెంట్ చేయండి. ఆయన అన్న మాటలు ఏమైనా తప్పుందా? లక్ష్మీనాయుడు కుటుంబానికి ఇవ్వడం కరెక్టా తప్ప? మీ యొక్క ఒపీనియన్ ని చెప్పండి. ఇక దీని మీద నేనేం చెప్తానంటే, ఇది వచ్చేసి బేసిక్ గా 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవ. దీనికి కులం రంగు పులుముకుంది. ఎందుకంటే ఆ కారు వెనకాల చౌదరీస్ అని చెప్పేసి అంత పెద్ద బోర్డు అయితే ఉందన్నమాట. స్టిక్కర్ వేయించుకుని కూర్చున్నాడు. దాంతో ఇది కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం వచ్చేసి పూర్తి స్థాయిలో కాపు సామాజిక వర్గమే చూపిస్తున్నారు. కులాహంకారంతో ఆ వ్యక్తిని చంపేశాడు అని చెప్పేసి తెరపైకి వచ్చినటువంటి అంశం. దీంతో అటు వైసీపీ పార్టీ వాళ్ళు కావచ్చు, కాపు సామాజిక వర్గాల నుంచి పెద్దలుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, బయటకు వచ్చి మాట్లాడడం అయితే జరిగింది. దీని మీద పవన్ కళ్యాణ్ గారిని నిలదీసినారు, చంద్రబాబు నాయుడు గారిని నిలదీసినారు. వాళ్ళు స్పందించట్లేదు అన్నట్టు రియాక్ట్ అయినారు. ఇక మొత్తానికి హోమ్ మినిస్టర్ అనిత గారు, మంత్రి నారాయణ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన అయితే కనుక ఒక 5 లక్షల రూపాయలు ఇన్ని ఇచ్చిన నేపథ్యంలో ఏబి వెంకటేశ్వర్లు గారు అంటుంది ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని. ఒకవేళ పిల్లల చదువుకి ఇచ్చినారంటే దానికి ఒక అర్థం ఉంది, ప్రభుత్వం ఆదుకుంటుందని. బట్ ఎందుకు ఆస్తులు ఇవ్వాలని చెప్పేసి అనడం అయితే జరుగుతుంది. ఇది నిజం చెప్పాలంటే ఇది కుల గొడవ దాకా రాకపోతే కనుక, కులాల మధ్య విద్వేషం దాకా రాకపోతే కనుక ఇక్కడ దాకా రాకపోయేది, నార్మల్ గానే సాల్వ్ అయ్యేది. కానీ ఎప్పుడైతే ఇది కుల గొడవగా మారిందో, కులం మీద ఇంకో కుల ఆధిపత్యం అంటూ పెట్రిల్లిపోతున్నారంటూ ఎప్పుడైతే మాటలు బయటకు వచ్చినాయి, ఇంకా ప్రభుత్వం కూడా డ్యామేజ్ కంట్రోల్ చేసి దానిలో పడింది. అందులో భాగంగానే ఇది చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంకేం చేయలేనటువంటి పరిస్థితి. మీరేమనుకుంటున్నారు? ఇవ్వడం కరెక్టా రాంగా? మీరే కామెంట్ చేయండి.